శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జంబూద్వీపం సుకేసి వచనం. మహర్షులారా, పుష్కరద్వీపంలోని ఘోర పరిస్థితులు మీరు వర్ణించారు. ఇక జంబూద్వీప స్థితిగతులు చెప్పండి అని అడగగా ఋషులన్నారు, రాక్షసపతి, ఇక నవ విభాగాత్మకై సువిశాలమై స్వర్గమోక్షాలు ప్రదానం చేయగల జంబూద్వీప వృత్తాంతం వినుము. అది మధ్యలో ఇలావృత వర్షం, తూర్పున అద్భుతమైన భద్రాస్వ వర్షం, ఈశాన్యాన హిరణ్య వర్షం, ఆగ్నేయాన కిన్నర వర్షం, దక్షిణాన భారత వర్షం, నైరుతి భాగాన హరివర్షం, పశ్చిమాన కేతుమాల వర్షం, వాయవ్యాన రమ్యక వర్షం, ఉత్తరాన కురువర్షంగా 9 వర్షాల్లో విభక్తమైనది. ఈ 9 భూభాగాలు పవిత్రమైనవి, రమణీయమైనవిను. వీనిలో కురువర్షం కల్పవృక్షాలతో నిండి ఉంటుంది. భారతవర్షం మినహాయిస్తే ఇలావృతాదులు 8 వర్షాల్లో యుగ విభజనం కానీ, జరామరణ భయం కానీ ఉండవు. అక్కడి వారికి అప్రయత్నంగానే సుఖంగా సిద్ధి లభిస్తుంది. అది సహజ సిద్ధం. వారిలో ఉత్తమాధమత్వాది వివక్ష కానీ, ఎలాంటి విపర్యాలు కానీ ఉండవు. ఇక భారతవర్షము 9వది. ఇవన్నీ సముద్రాలచే వేరు చేయబడి పరస్పరం ఆగమ్యాలుగా ఉన్నాయి. భారతవర్షం. ఇక భారతవర్షం ఇంద్రద్వీపం, కసేర్మాన్, తామ్రవర్ణం, గభస్తిమాన్, నాగద్వీపం, కటాహం, సింహలం, వారుణం, కుమారం అనే 9 ద్వీపాలుగా విభక్తమైంది. వానిలో ఇది దక్షిణోత్తర దిశలో సముద్రం చేత చుట్టబడి ఉన్న కుమారద్వీపం. ఓ వీరుడా, దీనికి తూర్పున కిరాతులు, పడమట యవనులు, దక్షిణాన ఆంధ్రులు, ఉత్తర సీమన తురుష్కులు ఉన్నారు. అక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తదితర జాతుల వారు యజ్ఞాలు, యుద్ధాలు, వాణిజ్యం, గోపాలనం మొదలైన విద్యుక్త ధర్మాలు నిర్వహిస్తూ పవిత్రులైనారు. వార్ల పరస్పర ఆచరణలు స్వర్గ మోక్ష సంపాదనం, పుణ్యపాపాలు కర్మాచరణాన్ని అనుసరించి నిర్ణయించబడతాయి. అక్కడ మహేంద్ర, మలయ, సహ్య, సుక్తిమాన్, వృక్ష, వింజ, పారియాత్రములని 7 కుల పర్వతాలున్నాయి. ఈ ప్రధాన గిరులు కాక 100,000 సంఖ్యలో విస్తార వైశాల్యాలు కలిగి రమణీయాలైన ఇతర పర్వతాలు కూడా ఉన్నవి. కోలాహలం, వైభ్రాజం, మందరం, దుర్ధరం, వాతంధమం, వైద్యతం, మైనాకం, సరసం, తుంగప్రస్థం, నాగగిరి, గోవర్ధనాచలం, ఉజ్జాయనం, పుష్పగిరి, అర్బుదం, రైవతం, ఋష్యముఖం, గోమంతం, చిత్రకూటం, కృతస్మరం, శ్రీపర్వతం, కొంకణం వాటిలో కొన్ని. ఈ పర్వత ప్రదేశాలతో కలిసి మ్లేచ్ఛ, ఆర్యజన పదాలు ఎన్నో వెలిచాయి. వీనికి జలప్రదానం గావించే శ్రేష్ఠ నదుల గురించి చెబుతున్నాము, జాగ్రత్తగా విను. సరస్వతి, పంచరూప, కాళింది, హిరణ్వతి, శతద్రు, చంద్రిక, నీల, వితస్త, ఐరావతి, కుహు, మధుర, హారరావి, ఉసిర, ధాతుకి, రస, గోమతి, ధూతపాప, బాహుద, దృషద్వతి, నిశ్చిర, గండకి, చిత్రకౌశికి, వధూసర, సరయు, లౌహిచ్చ. ఈ నదులు హిమవత్ పాదభూమి నుంచి ఉద్గమిస్తాయి. వేదస్మృతి, వేదసిని, వృత్రగ్ని, మహీపార, చర్వన్మతి, లూపి, విదిశ, వేనుమతి, సిప్ర, అవంతి అనే నదులు పారియాత్రగిరిని ఆశ్రయించి ఉన్నాయి. సోనా, మహానది, నర్మద, సురస, కృప, మందాకిని, దసార్ణ, చిత్రకూట, అపవాహిక, చిత్రోత్పల, తమస, కరమోద, పిశాచిక, పిప్పలశ్రోణి, విపాస, వంజులావతి, సత్సంతజ, సుక్తిమతి, మంజిష్ట, కృత్తిమ, వస తదితర నదులు వృక్షగిరి నుంచి ప్రభవించినాయి. శివ, పయోష్టి, నిర్వింజ, తాపి, నిషధావతి, వేణ, వైతర్ని, సినీబాహు, కుముద్వతి, తోయ, మహాగౌరి, దుర్గంధ, వాసల ఈ పవిత్ర నదులు వింజపాద మూలాన ప్రభవించాయి. గోదావరి, భీమరథి, కృష్ణ, వేణ, సరస్వతి, తుంగభద్ర, సుప్రయోగ, వాహ్య, కావేరి, దుగ్ధోద, నళిని, రేవ, వారసేన, కలస్వన ఈ మహాతరంగిణిలో సహ్యాద్రి కుమారికలు. కృతమాల, తామ్రవర్ణి, వంజల, ఉత్పలావతి, సిని, సుధామ ఇవి సుక్తిమత్ పర్వత పుత్రికలు. ఈ నదులని పరమ పవిత్రాలు, సాగరపత్నులు. రాక్షసవర, ఇంకా ఎన్నో వేలాది క్షుద్ర నదులున్నాయి. కొన్ని అన్ని ఋతువులో ప్రవహించేవి కాగా ఇతరాలు వర్షాకాలంలోనే కనిపిస్తాయి. ఇవన్నీ తమకు అందుబాటు గల ప్రదేశాలకు పుష్కలంగా జలప్రదానం చేస్తాయి. మత్స్య, కుసట్ట, కొన్ని, కుండల, పాంచాల, కాశీ, కోసల, వృక, శబర, కౌవీర, సభూలింగ, శక, సమసక జనపదాలు మధ్యదేశంలోనివి. వాహిక, వాటధాన, అభీర, కాలతోయక, అపరాంత, శూద్ర, పహ్లవ, కేటక, గాంధార, యవన, సింధు, సౌవీర, మద్రక, శతద్రవ, లలిత, పారావత, మూషక, మాఠర, ఉదకధార, కైకేయ, దశమజన పదస్థులు. క్షత్రియ, వైశ్య, శూద్ర కులాల వారు వైశ్యుల స్థానంలోనూ కాంభోజ, దరద, బర్బర, అంగలౌకిక, చీన, తుషార తదితరులు జనపదాలకు వెలుపలా ఉందరు. ప్రస్థలలు, ఆత్రేయులు, భరద్వాజులు, దశేరకులు, లంపకులు, తావకులు, రామలు, శూలికులు, తంగనలు, ఔరసులు, అలిమద్ర, కిరాత జాతుల వారు, తామసులు, క్రమమాసలు, సుపార్సులు, పుండ్రకులు, కులూతులు, కుహూకులు, ఊర్నులు, తూనిపాదులు, కుక్కుటులు, మాండవ్యులు, మాలవీయులు వీరంతా ఉత్తరాపథవాసులు.
అంగవంగ ముద్గరవ అంతర్గిరి బహిర్గిరి ప్రవంగ వాంగేయ మాంసాద బలదంతిక బ్రహ్మోత్తర ప్రావిజయ భార్గవ కేశబర్బర ప్రాగ్జ్యోతిష శూద్ర విదేహ తామ్రలిప్తక మాల మాగధ గోనందులు తూర్పు జనపదాలు. రాక్షసేశ్వర పుండ్ర కేరళ చౌడ కుల్య ఋతు జాతుష మూషికాద కుమారాద మహాసక మహారాష్ట్ర మాహిషక కళింగ అభీర నైషిక అరణ్య శబర పలింజ వింజ మౌలేయ వైదర్భ దండక పౌరిక సౌసిక ఆస్మక భోగవర్ధన వైశిక కుందల ఆంధ్ర ఉద్భిద నలకారక జనపదాలు దక్షిణ దిశన కలవు. శూర్పారక కారివన దుర్గ తాళీకట పులియ శశినీల తాపస తామన కారస్కర రమిణ నాసిక్యాంతర నర్మద భారకచ్చ మాహేయ సారస్వత వాత్సయ సౌరాష్ట్ర అవంచ అర్బుద ఇవి పశ్చిమాన గల జనపదాలు. అక్కడి జనులు కారుష ఏకలవ్య మేకల ఉత్కల ఉత్తమర్ణ దశార్ణ భోజ కింకవర తోసల కోసల త్రైపుర చైలిక తురుస తుంబర వాహన నైషధ అనూప తుండికేర వీతిహోత్ర అవంతి ఓ సుకేసి ఈ జనపదాలు వింధ్యాద్రి పాదమూలాన ఉన్నాయి. ఇక పర్వత ప్రదేశాల్లోని జనపదాలు ఇవి: నిరాహార హంసమార్గ ఊర్ణ పుణ్య కుపథ తంగన ఖస ఖుదప్రావరణ హుహూక త్రిగర్త కిరాత తోమర హిమవర్ణక ప్రదేశాలు. రజనీ చరవర కుమారద్వీపంలోని జనపదాల గురించి విపులంగా చెప్పితిమి. ఇక ఈ ప్రదేశాల్లో ఆచరించబడే ధర్మాచారాలు వివరించదము వినము. ఋషుల వచనం: అహింస, సత్యం, అస్తేయం, దానం, శాంతి, దమం, శమం, అలోభిత్వం, పవిత్రత, తపస్సు ఇవి సర్వవర్ణాల వారికి నిర్దేశించబడిన ధర్మదేవతకు అంగములు. 4 ఆశ్రమాలకు విహితాలైన బ్రాహ్మణులకు కూడా అనుష్ఠేయాలు అని తెలుపగా, సుకేసి తపోధనులారా, బ్రాహ్మణుల జీవితంలో 4 దశల యందు ఆచరించాల్సిన ధర్మ విధులు నాకు వివరంగా చెప్పండి. ఇంతవరకు విన్నదాంతో నా జ్ఞానతృష్ణ తీరలేదు అన్నాడు. అందుకు జవాబుగా ఋషులు: ఉపనయనమైన పిదప బ్రహ్మచారి గురుకులావాసం చేస్తూ అక్కడ విధులన్నీ పాటించాలి. వినుము. వేదాధ్యయనం, అగ్నిసేవనం, స్నానం, భిక్షాటనం, తెచ్చిన భిక్ష గురువుకు నివేదించి ఆయన అనుజ్ఞతో భుజించుట, ఉత్సాహంతో గురువుగారికి అన్ని విధాలా శుశ్రూష చేస్తూ ఆయన ప్రేమకు పాత్రుడు కావడం, గురువు పిలిచినప్పుడు భక్తి శ్రద్ధలతో వెళ్ళి ఆయన చెప్పే పాఠాలు వినడం, 1, 2 లేక 4 వేదాలను గురుముఖత అభ్యసించి గురువుకు తగిన దక్షిణ ఇచ్చి ఆయన అనుజ్ఞతో తన ఇష్ట ప్రకారం గృహస్థాశ్రమాన్ని కానీ వానప్రస్థ సన్యాసాశ్రమాన్ని కానీ స్వీకరించడం, లేక గురువు ఇంట్లోనే ఉండి నైష్టిక జీవితం గడపడం, ఆయన తర్వాత ఆయన కుమారుని కానీ కుమారులు లేని పక్షాన ఆయన శిష్యులను కానీ ఏమాత్రం గర్వాభిమానాలు లేకుండా సేవించడం బ్రహ్మచర్యాశ్రమ విధులు. ఈ విధంగా నడుచుకునే బ్రాహ్మణుడు మృత్యువును జయిస్తాడు. రాక్షసవర, గృహస్థుగా ఉండగోరినవాడు గురువాశ్రమం వదిలి తనకన్నను భిన్న గోత్ర ఋషి పరంపరకు చెందిన ఉత్తమ కుల వధువును భార్యగా స్వీకరించాలి. తన విద్యుక్త ధర్మానుసారం ధనోపార్జన చేసి పితృదేవతాధులను భక్తితో సంతృప్తి పరుస్తూ చక్కని నడవడిక కలిగి ఉండాలి అని తెలిపారు. సుకేసి అప్పుడు సదాచరణం మంచి నడవడి అన్నారు కదా, ఆ మంచి నడవడి అనగానేమో దయచేసి వివరించండి అని ప్రార్థించాడు. దానిపై ఋషులు: నీ మీద గల ఆదరంతో నీకు సదాచారణం వివరించాం రాక్షసపతి, దాని గురించి వివరంగా వినము. గృహస్థు ఎల్లప్పుడూ ఆచారవంతుడుగా ఉండాలి. ఆచారహీనునికి ఇహపరాల్లో కూడా మేలు కలగదు. సదాచారోల్లంఘన చేయువానికి యజ్ఞం, దానం, తపోవ్రతాదుల వల్ల మంచి కలగదు. దుష్టాచరణం చేయువానికి ఇహపరాల్లో సుఖం కలగదు. కాబట్టి గట్టిగా ప్రయత్నించి మానవుడు సదాచరణం చేయాలి. సదాచరణ చెడుగును నశింపచేస్తుంది. దానవ, ఆ సదాచరణ స్వరూపాన్ని చెబుతున్నాం, శ్రద్ధగా వినుము. ధర్మం సదాచార వృక్షానికి మొదలు. ధనం, శాఖలు, కామం, పుష్పం, మోక్షం, ఫలం ఇలాంటి సదాచార వృక్షాన్ని సేవించిన వాడే పుణ్యాత్ముడు. బ్రాహ్మీ ముహూర్తాన్ని నిద్రలేచి దేవస్మరణం, ఋషిస్మరణం చెయ్యాలి. తర్వాత శంకర ప్రోక్తమైన ప్రాభాతిక మంగళస్తోత్రం పఠించాలి అని తెలిపారు. శంకరకృత సుప్రభాతం. పాపబంధ విముక్తికై పరమశివుడు అనుగ్రహించిన ఆ సుప్రభాత స్తోత్రం ఎట్టిది అని సుకేసి ప్రశ్నించాడు. అప్పుడు రాక్షస శ్రేష్ఠ, శంకరుడు అనుగ్రహించిన సుప్రభాతం వినుము. దీన్ని విన్నా, చదివినా, అనుస్మరణం గావించినా సరే సర్వపాప విముక్తి కలుగుతుంది. బ్రహ్మ, మురారి, త్రిపురాంతకుడు, సూర్యచంద్రులు, అంగారక, బుధులు, గురుశుక్రులు, శనైశ్వరుడు వీరంతా నాకు సుప్రభాతం అనుగ్రహింతుగాక. భృగువు, వశిష్ఠుడు, క్రతువు, అంగిరసులు, మనువు, పులస్సుడు, పులహ, గౌతములు, రైభ్య, మరీచులు, చవన ఋభులు నాకు సుప్రభాతమొసగదురుగాక. సనక, సనందన, సనత్ కుమార, సనాతనలు, అసురి, పింగళులు, సప్తస్వరాలు, సప్త రసాతలాలు నా ఈ ప్రభాతాన్ని కళ్యాణమయం గావింతురుగాక.
గంధగుణం గల పృథ్వీ, రసాత్మకమగు జలములు, స్పర్శగుణాత్మకమగు వాయువు, తేజోరూపం గల అగ్ని, శబ్దగుణకమగు ఆకాశము, మహత్తుతో కూడి ఈ పొద్దు నాకు శుభములు చేకూర్చుగాక. సప్తభువనాలు వీరందరూ నాకు సుప్రభాతం అనుగ్రహింతురుగాక. ఉదయం నిద్ర నుండి లేవగానే ఈ సుప్రభాత పఠనం, శ్రవణం లేక స్మరణం చేస్తే అంతకుముందు రాత్రి సంభవించిన దుస్వప్న దోషాలు తొలగి భగవత్ కృప వల్ల మానవుడు శుభాలు పొందుతాడు. ఓం శాంతి శాంతి శాంతి.